కొంతమంది మగవాళ్ళకి మంచి భార్య దొరికింటుంది. ముత్యాల లాంటి, వజ్రం లాంటి భార్య దొరికింటుందండి. అది రంగురాయి అని దారిలో పడేస్తారండి. ఆ రాయిని తీసుకొని పోయి బీరువాలో పెట్టుకోవాలి, కానీ బట్టతో చుట్టి అప్పుడు భద్రంగా ఉంటుంది కదండి. వజ్రం లాంటి రాయిని తీసుకొని వచ్చి భద్రంగా ఇంట్లో పెట్టుకుంటే, బాగా చూసుకుంటే అది వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తుందండి. ఆ వజ్రం కదా, పారేసుకుంటే ఏమొస్తుందండి కదా. కొంతమంది ఆడవాళ్ళు అంతే, డైమండ్ లాంటి భర్త దొరికింటారంటే, ఇవన్నీ చాలా మంచి భర్త దొరికింటారు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు కూడా సేమ్ అలానే చేస్తారండి. కొంతమంది నేను చూస్తుంటాను కదా. ఆడవాళ్ళు అలా చేస్తుంటారు, మగవాళ్ళు అలా చేస్తుంటారు. మగవాళ్ళేమో మంచి భార్యని అలా చేస్తారు. మా మా ఆడవాళ్ళు కూడా మంచి భర్తని పట్టించుకోరండి, అలా ఉంటారు చూడండి. వాళ్ళు కూడా కేర్లెస్. మంచి భార్య దొరికితే కేర్లెస్, మంచి భర్త దొరికితే కేర్లెస్. అది చూసుకున్నప్పుడే మంచి భార్య ఉన్నప్పుడు వాళ్ళతో చూసుకుంటే ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది. మంచి భర్త దొరికినప్పుడు బాగా చూసుకుంటే ఆ కుటుంబం ఇంకా ఎంతో పైకి వస్తుంది కదా. ఎంత అన్యోన్యంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ కదండి. విలువలను ఇచ్చుకుంటూ, భార్యను బాగా చూసుకుంటూ, విలువ ఇచ్చుకుంటూ ఆ కుటుంబాన్ని రక్షించుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. రంగరాయిని పారేసి యాదో పిచ్చిరాయిని ప్రేమిస్తే ఏముంటుందండి చెప్పు. ఇంట్లో ఉండే వజ్రాన్ని పడేసి యాదో పిచ్చిరాయిని, పనికి రాకుండా రాయిని మనం పట్టించుకొని నెత్తిన పెట్టుకుంటే ఏముంటుంది చెప్పండి. ఎప్పుడూ అలా చేయకూడదండి. ఇంట్లో ఉండే ముత్యాల లాంటి భార్యని బాగా చూసుకోవాలా, విలువియ్యాల, వాళ్ళని ప్రేమించాలి. అప్పుడే ఆ ఫ్యామిలీకి ఎంతో విలువ కదా. కొంతమంది భర్తలు కూడా అంతేనండి, కొంతమంది ఆడవాళ్ళు కూడా అంతేనండి. మంచి భర్త ఉంటారు వాళ్ళకి, వాళ్ళు ఆ భర్తని కేరే చేసేదండి. వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ దీంట్లో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అలా ఎప్పుడే కానీ అట్లా చేయకూడదు. అది కొన్ని రోజులే కానీ అది వాళ్ళు బాగా చూసుకొని బాగా ఇచ్చేసుకుంటే ఫ్యామిలీ కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. నేను చూస్తుంటాను ఫ్యామిలీలో అలా ఎందుకు ఇలా అవుతుంటాయి అని ఆలోచిస్తుంటానండి. నేనైతే మంచోళ్ళకి విలువ లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మంచికే విలువ లేదా, చెడుకేనా విలువ?